గైస్ ఈ ఇన్సిడెంట్ గురించి విన్న తర్వాత నాకైతే చాలా అంటే చాలా బాధగా అనిపించిందండి. అయితే అసలు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే గైస్, ముంబైకి చెందిన ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ అయినటువంటి 74 ఏళ్ల శివరాం గుప్తా అనే ఈ పర్సన్ ఏమో రీసెంట్ గా హర్యానాలోని ఒక వృద్ధాశ్రమంలో చనిపోయాడండి. అయితే తను అలా చనిపోయిన తర్వాత ఆ వృద్ధాశ్రమం వాళ్ళు తన ముగ్గురు కూతురికి కాల్ చేసి మీ నాన్న చనిపోయాడు, వచ్చి బాడీని కలెక్ట్ చేసుకోండి అనేది చెప్పారు. సో వాళ్ళు అలా చెప్పినప్పుడు దానికి సమాధానంగా అతను ముగ్గురు కూతుళ్ళు ఏం చెప్పారనేసి అంటే, మేము జాబ్స్ చేసుకున్న వాళ్ళం కదా, మాకు సెలవులు దొరకవు, మేము మీకు ఒక 5-6 వేల రూపాయలు ఫోన్ పే చేస్తాం, మీరే మా నాన్న బాడీకి అంత్యక్రియలు చేసేయండి, అండ్ అలా అంత్యక్రియలు చేసినప్పుడు మాకు ఒకసారి వీడియో కాల్ చేయండి, మేము మా నాన్న బాడీని చూస్తాం అని అయితే చెప్పారంటండి. ఇదిగోండి మీరు ఇక్కడ చూడొచ్చు. వన్స్ వాళ్ళు అలా చెప్పిన తర్వాత పేమెంట్ రిసీవ్ అయినాక ఆ వృద్ధాశ్రమం వాళ్ళు తన బాడీకి అంత్యక్రియలు అయితే చేస్తున్నారు. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ ఈ ఇన్సిడెంట్ గురించి విన్న తర్వాత నిజం చెప్తున్నా, నాకైతే చాలా అంటే చాలా బాధగా అనిపించిందండి. మనల్ని కని పెంచి పెద్ద చేసి మనం గొప్ప స్థాయిలో ఉండడానికి ఎంతో కృషి చేసిన మన పేరెంట్స్ విషయంలో ఇంత చీప్ గా బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరే చెప్పండి. అండ్ అంతేకాకుండా ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ అయినటువంటి తన తండ్రి ఆస్తిని సమానంగా పనిచేసుకొని తన తండ్రి శవాన్ని ఒక అనాథ శవంలా మార్చేసిన ఈ ముగ్గురు దొంగన కూతుల్ని ఏం చేస్తే బాగుంటుందో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అండ్ మీరు ఇంకా ఈ రీల్ లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి మన పేజ్ ని వెంటనే ఫాలో కొట్టేసి నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి. ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.